ముందుగా మనం నేర్చుకున్న మాటని ఎందుకనగా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని పిల్లలంగా సార్వత్రిక సంఘముగా దేవుని ఎదుర్కోవటానికి మనం ఏ విధంగా సిద్ధపడాలో మన భూసేనకులకు రావాలో దేవుడి దించడం కూడా జ్ఞాపకం చేస్తున్నారు. అందుకేనా మరి మన యొక్క ఆదరక్షలు అనగా మన ప్రవర్తనను జాగ్రత్త చేసుకోవాలని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అంతేకాదు మన ప్రార్థనా జీవితాన్ని మరి ఏ విధంగా ఉండాలో దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ ప్రార్థనా జీవితం ద్వారా మనము బలం పొందుకోవాలి, జీవితాన్ని బలపరిచేటట్టుగా మనం ఉండాలని తెలియదు. తర్వాత మనం గమనించినట్లయితే దేవుడి యొక్క విధంగా మనము నడవలసిన నడకని, మనము చేయవలసిన ప్రార్థన విజ్ఞాపనని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ మన జీవితాన్ని బలపరుస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, తీసివేసిన అక్కడ జాగ్రత్త చేస్తూ వచ్చాడు. అదే రీతిగా విధులను కూడా దేవుని యొక్క చేత మనల్ని బలపరిచే దేవుడిగా మనము శుభ్రపడి మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు పాపముతో మనము పుట్టిన వారిగా ఉన్నాం. అంతేకాదు ఆ తల్లిదండ్రుల ప్రభావాలతో పెరిగిన వారిగా ఉన్నాం. అటువంటి స్థితి నుంచి దేవుడు అనుగ్రహించి దేవుడు వాటిని చేత పెంచబడినట్టుగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. తర్వాత గమనించినప్పుడు దేవుని యొక్క మాధుర్యాన్ని మనము కలిగి ఆ మాధుర్యాన్ని వెలుగుతారని మరి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. తర్వాత జీవితం మూడో వచ్చినట్లయితే మూడో వచ్చిన చిరుత పిల్లలోని తామరలో ఒక కవలను పోలి ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలిగినదంతా తీర్పు వేసినంత ప్రభు చేత ఆలోచించే దేవుడుగా, ఆశీర్వదించే దేవుడుగా, మన జీవితాన్ని ప్రేమలోకి నడిపించే తండ్రిగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. పునర్దినాన్ని కూడా చెప్తూ వచ్చాం. మనము దేవుని యొక్క వాక్యం చేత, వాక్యము నిర్మలమైన కాదు, ఆ వాక్యం చేత మనము చెందాలి. ఇప్పుడు గమనించినప్పుడు ఆ స్థనములు దేవుని యొక్క వాక్యము చేత నిండుకోవాలి. అలాగే స్థనములను ఎందుకంటున్నారంటే మరి అవి పాలకులుగా ఉన్నది మనం గ్రహించవలసిన వారిగా ఉన్నాం. అదే విధంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని రక్త నిబంధన, పాత నిబంధన రెండునే కూడా నింపుకోవలసిన వారిగా, మన హృదయాన్ని నింపుకోవలసిన వారిగా ఉన్నట్టు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖనాలు మనం చూసినప్పుడు అదే పరమజీతాల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో 2వ భాగాన్ని అదే సిద్ధమైన గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తోడు జోడుగా పిల్లలు కలిగి ఒక్కదానినైనా పోగొట్టుకొనగా కొనక కుటుంబగానున్న గొర్రెల అదుపులు అనగా మరి ఆ యొక్క కుటుంబం స్థనములు గొర్రెల తడుపులను పోలి ఉన్నది అనే ప్రసిద్ధ వాక్యం చదివిస్తూ ఉందన్నమాట. దేవుని యొక్క సన్నిధానం వచ్చినప్పుడు దేవుని పిల్లలంగా దేవుని యొక్క వాక్యం చేత మనం పోషించబడుతూ ఉన్న దాన్ని బట్టి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఆ విధంగా వాక్యము చేత పోషించబడి వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు మన జీవితం ఈ విధంగా ఉంటుందని పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. సరే, యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 10వ వచనం చదువు. గమనించినప్పుడు
ఎరుకులోను ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న సంఘముతో దేవుడు మాట్లాడుతున్న సంగతులు ఏంటంటే ఎరుకులను ప్రేమిస్తూ అన్నారా మీరందరూ ఆయనకు సంతోషించదు. ఎప్పుడు సంతోషిస్తూ ఉంటామంటే ఆమె మాటను మనం విన్నప్పుడు, ఆమె మాటను మనం చదువుతున్నప్పుడు ఆమె అనగా ఇక్కడ సంఘాన్ని చూపిస్తూ ఉంటారు. అంతేకాదు ఒకసారి సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనం చదువు. దేవుడి ప్రేమని కలిగిన దాక ఇప్పుడు ఆమె ఎవరు అనగా మీకు చేయబడుతున్న బోధన ఏమంటూ ఉన్నదంటే ఆమె సైన్యములు తిరిగి అంటున్నారు. ఆమె సైన్యముల తిరిగి తృప్తి పొందుదరు. సంఘములో దేవుడు అనుగ్రహిస్తున్న ఉపదేశాన్ని బట్టి లేకపోతే సంఘములో దేవుడు అనుగ్రహిస్తున్న దేవుని యొక్క సందేశాన్ని బట్టి దేవుని యొక్క లేఖన సెలవిస్తూ ఉంటుంది. దేవునితో మహిమ కలగడం తృప్తి పడుతూ ఏం చేయాలంట మరి అది ఏది చూడగా ఒకదానినైనా పోగొట్టుకొనట కలగట ఒకదానినైనా పోగొట్టుకొనట అని ఎందుకు అంటున్నాడంటే ఉత్తర మాటలు కూడా చూద్దాం. ఇరవై మూడో అధ్యాయము దేవుని ప్రేమను కలిగినదాక ఏది మానకూడదు. ధర్మశాస్త్రంలో దేవుడు అనుగ్రహించిన కట్టడ, దేవుడిచ్చిన ఆజ్ఞని, దేవుడిచ్చిన శాసనాన్ని అది వచ్చి నూతన నిబంధన నేను అనుసరిస్తానంటే ఏసీ చెప్తూ ఉంటున్నాడు ఇక్కడ. అది మానక ఇది చేయవలని అని చెప్పేసి దేవుని సెలవిస్తుంది. ఒకటి పోగొట్టుకున్న స్థితిలో ఉండకూడదు, రెండునే కలిగి ఉండాలని దేవుని సెలవిస్తుంది. ఆ రెండు కలిగిన దాన్ని ఏమంటారంటే అక్కడ జోడు పిల్లలుగా నీ శిష్యములు జోడు పిల్లలుగా లేకపోతే మరి ఆ యొక్క గోడల యొక్క పడుపులవలు వాక్యం చేత నిండుకోవాలి. దేవుని యొక్క ప్రజని హిమాంధర ఆయన యొక్క ఘననామాన్ని మనం కనపరుస్తూ కుటుంబంగా మనం బ్రతకాలంటే అందుకే అంటాడు అక్కడ చూడండి పరమగతంలో మనకి 4వ అధ్యాయము జోడు పిల్లలు కలిగి ఒకదాని పోగొట్టుకున్నట కుటుంబగా ఉన్న దేవునికి కలిగినట. మరి ఇక్కడ అక్కడ వచ్చే గ్రంథంలో రాసి పెట్టారు 2వ అధ్యాయం. ఇక్కడ కొంత అక్కడ కొంత మనకి మనము ఆ మార్గంలో కింద వెళ్ళాలి అంటే ఆ క్షేత్రమే మనకు తెలిసేటట్లుగా ఏం చేస్తూ ఉంటాడంటే దేవుడు అక్కడ ఇక్కడ కూడా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దాన్ని విడిచిపెట్టకూడదు, దీన్ని అనుసరించేటట్టుగా, లేక దీన్ని విడిచిపెట్టకూడదు, దాన్ని అనుసరించేటట్టుగా ఉండకూడదు. దేవుని యొక్క విజయంతో, దేవుని యొక్క కట్టడంతో, దేవుని యొక్క ఆజ్ఞంతో ఆ రీతిగా మనం నడవలసిన వారిగా ఉన్నామని చెప్పేసి దేవుని యొక్క సెలవిస్తుంది. అట్లా ఉంటే అప్పుడు ఎట్లా ఉంటారంట ఉత్తమంగా దేవునికి మంచి కలిగిందంట. అది దేవునికి మంచి కలిగిందంట. మంచి దేవుడిగా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియమైన పిల్లలంగా అందము రీతిగా ఉండాలి. రీతిగా ఉన్నప్పుడు దాని చూసి దాని యొక్క పోలికలు ఏమంటారంటే రాజకుమారి తిరిగి అంటున్నాడు. అతడి యొక్క ఆ సంఘమును మరి ఒక్కొక్కటి కూడా అవయవాన్ని వర్ణిస్తూ ఉన్నాడనమాట. దేవుని యొక్క ఘనమైన నామలో మన యొక్క అవయవాన్ని కాదు వర్ణించు, సంఘంలో ఉన్న బిడ్డల్ని ఆ రీతిగా వర్ణిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలిగిన అవయవాలనంటే మన అవయవాల దేవుని పిల్లలని
మూడు రీతిగా చూస్తూ ఉన్నాం. సంఘములో మనం ఏమై ఉన్నామంటే ఒక్కొక్క అవయవములు ఉన్నాము. కనుక ఈ ఒక్కొక్క అవయవం కూడా ఎట్లా ఉంటుందంటే ఈ రీతిగా వాక్యం చేత నిండుకున్నదిగా దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత చెప్తే ఆ జింక నిరూపిస్తున్నది జింక పిల్లలను తామరలో మేలు ఒక కవులను పోలి ఉన్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఎప్పుడు జరుగుద్ది, ఏ రీతిగా జరిగింది అని మనం గమనించినప్పుడు మన శత్రులైన ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినక దేవుని నుండి దూరమైపోయిన పరిస్థితులు మనం పరిస్థితులు అల్లో చెల్లిన్నాము. మొదటి నుంచి అక్కడ వారికి ఆనందమైనది కన్నుకాలకు అనగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం పరిశుద్ధమైనదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ సంగతిని మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత గమనించినప్పుడు అదే అధ్యాయము 7వ వచనము అసూరులతో అంటున్నారు. అంటే వారు ఏం చేస్తూ ఉన్నారు, వారి పద్ధతిని అనుసరిస్తూ వారు దేన్ని సేవిస్తూ ఉన్నారు, వారు దేన్ని సేవిస్తూ వారిని అనుసరిస్తూ మీ ప్రజలు బ్రతికేయాలి. అందులో బట్టి వీరి యొక్క ప్రేమను పురుషులు నలుగురి అని నాయబడుతూ వచ్చింది. అంటే వాక్యాన్ని వెంబడించవలసి నడపబడుతూ వచ్చింది. వాక్యాన్ని వెంబడించవలసి వేడితే చెరపబడుతూ వచ్చింది. దేవునికి దూరమైపోయిన పరిస్థితులు కనుక సారవేసుకున్న తండ్రిగా ఓ మహిమ కలిగిన మహాప్రభువుగా మీరు ఈ నూతన బలాన్ని పొందడానికి దేవుడి జ్ఞాపకం చేస్తున్నారు. దాని ఏమన్నదంటే వ్యభిచారము, జారత్వము, మరి ఆ దేవుని విడిచిపెట్టిన దాన్ని బట్టి ఎవరొకరు నిన్ను ఆలింగనం చేస్తున్నారు, ఎవరొకరు నీ పనులు నిలచారు అని దేవుడు ఆ చిన్న మాట కొరకు మాట్లాడుతూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం అనుసరిస్తున్నాం దానిని చూసేమన్నదంటే దేవుడు కలిగి పిల్లలుగా ఉన్నాయి ఈ చెట్టుమలని దేవుని యొక్క ప్రయోజనం సెలవేస్తున్నాం. దేవుని పోగొట్టుకున్నా దేవుడిచ్చిన కట్టడిన పరిస్థితి లేఖనాల్లో మనం చూసినప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞలో ఒక్కటి పెట్టకపోయినని అన్ని పెట్టకపోయినట్టే అంటున్నారు. దేవుని కట్టుకోకుండా దేవుని నాన్న మహిమార్గంగా బ్రతకడానికి దేవుని కలిగినాక మహామహిమతో మన కొరకు రాబోతున్న చూస్తే మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని మన కొరకు రాబోతున్న మనల్ని పరిశుద్ధపరుస్తూ ఆయన చేస్తున్న జాగ్రత్త కలుగుతాక మీరు జాగ్రత్తతో ఏమన్నదంటే ప్రత్యేక ఆమె యొక్క సన్నిధిలో తెలిస్తే అనగా పరిశుద్ధ వాక్యము దేవుడు ఉపదేశింది, పరిశుద్ధ వాక్యము సన్నిధికి బోధించి దానిలో ఆపాలను మీరు సేవిస్తే ఆపాలను నువ్వు కలిగి ఉండాలని చెప్పి దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుడికి పని కలుగుతారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి దేవుడే అలా ప్రారంభించుకుని ఆ చిరుపోయిన స్థితిని ప్రారంభించుకుని దేవుడు మనలో వారిని కనుకరించి దేవుడు వారిని బాగు చేసి బలపరిచి సహాయం చేసిన పరిస్థితులు కూడా మనం చూసుకోవాలి. ఆ విధంగా విస్తరించిన దాన్ని బట్టి వారు ఎంతగానో నష్టపోతున్న పరిస్థితి
వాళ్ళంతేగాని దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితి. అనుసరించమని వేరొకరిని అనుసరించడం, దేవుని వాక్యాన్ని కాకుండా వేరొకరిని అనుసరించడం. ఇప్పుడు దేవుని కాకుండా వేరొక విగ్రహం పెట్టుకుంటుందంటే మనం వ్యభిచారం. వేరొకరిని అనుసరించడము, దేవుడు కట్టడు కాకుండా వేరొకరి కట్టడం మనం అనుసరిస్తే దాన్ని వ్యభిచారం. మనకు అరీతిగా ఉండకోకుండా దేవుని విధంగా మనం బ్రతకడానికి మీరు పనులకి మీరు తృప్తి పడాలి అని దేవుని కలిగిన ఆమె మీకు ఏం చేస్తుంది? బోధిస్తాం. ఆమె నీకు బోధిస్తాం. అసలు బోధన మీకు అడిచేది చేస్తుంది. దేవునికి మనం కలిగిన మన జ్ఞాపకం చేసి రాకడకు మనం సిద్ధపడాలి. రాకడకు సిద్ధపడే మన జీవితంలో మన సత్యాన్ని తెలుసు, మన భూమికి జాగ్రత్త. రాకడకు సిద్ధపడుతున్న మన జీవితంలో మనం కొంత దేవుని యొక్క వాక్యం, కొంత లోకము. ఇప్పుడు మనకు దేవుడు కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనకు చేస్తుంది. దాన్ని చూసి సుఖముగా ఉన్న వరదల కలుగుతున్న మంది కలిగిన దాన్ని తీసుకువచ్చిన దినం చేసి వేసుకొని మన పదహారు క్షణంలో నిలబడలేదు అంటే ఎందుకంటే మాట లోకంలో ఉన్నాం, లోక ఆచారాల్లో ఉన్నాం, ఆత్మ చేతి నిండుకోలేదు, అనుములు వాళ్ళతో నిండలేదు అని చెప్పేసి అవి ఏర్పడిపోయి అప్పుడు ఆయనకు ఇష్టం పూర్తి అన్నది. ఏర్పడటం అనగా దాని ప్రకారం మనం నడుస్తూ ఉంటే, ఆ వాక్య ప్రకారం మనం నడుస్తూ ఉంటే ఆయనకు ఇష్టం పడుతుంది. దేనికి మనం కలిగినాక శారీరకంగా ఆలోచిస్తే శారీరక మనకు సంతోషించండి, మరణానికి నిశ్చయించండి. ఆత్మానుసారంగా మనం ఆలోచిస్తే ఆత్మ మనకి జీవింపజేస్తుంది. దేనికి మనం కలిగిన కాక దేవుని యొక్క పిల్లలు దేవుని సత్యాన్ని అరితిగా ఉండాలి. అరితిగా ఉండి దేవుని యొక్క మార్గంలో మనం నడవాలి. మరి పరిస్థితులు ఎట్లాంటి అన్నింటి ఆనందం పరిశుభ్రతలు బట్టి కరవు పరిమితులను చేసుకోండి. ఆ సమయంలో మీరు ఎంత ఉండాలి, ఏ సమయంలో ఉండాలి? ఎక్కడో ప్రతి నిబంధనలో ఒక మాట మనం గుర్తుకొచ్చి పాత నిబంధనలు చెప్పిరా లేదా మార్గం అందుకే ఇక్కడ ఏం రాస్తాడో, ఈ గ్రంథంలో ఏం రాసిపెట్టాడో అవన్నీ కూడా నేను చెప్పాను. అలాగే క్రీస్తు వేసినంత జాగ్రత్త పడతాం. ఆయన మనల్ని జాగ్రత్త చేసేది ఆ కోరిక మనలో చూడాలని కూడా మంచిగ లేఖనాలు చేస్తే సంఘం దైవ జ్ఞానముతో వినాలి. ఆ దైవ జ్ఞానము వాడుతుంటారు. అందుకే ఆ ఒక దేశాన్ని ఆలోచించి వ్యక్తమైన జ్ఞానాన్ని సంపాదించుకో. ఆ లెక్కైన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుని బిడ్డలారా మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉందా, వాక్యాన్ని నెరవేర్చుకుంటూ ఉందా, వాక్యాన్ని గుర్తు చేసుకుని దేవుని కనపరుస్తుంది. మనం లోకంలో ఉంటే వాక్యం సేవించుకుంటాం, వాక్యాన్ని ధ్యానించుకుని వాక్యాన్ని నెరవేర్చుకుని అటువంటి స్థితిని చేస్తే ఆయన వ్యక్తం చేశారు. రక్షించిన బిడ్డలంగా లోకములందు ప్రత్యేకించడానికి పిల్లలంగా జాగ్రత్త కలిగి మనం జాగ్రత్తకి దేవుడి కలిగిన పరిశుద్ధ గ్రంథములు రాయబడిన మాటలు మన జీవితంలో మన వేరు జీవితాన్ని జాగ్రత్త పడాలి. నాకు దీంతో మంది కలిగిన మీరు బట్టి ఏం చేస్తున్నారు? ప్రజలు నష్టపోతూ ఉన్నారు. మనం దేవుడి గ్రంథంలో మనం చెప్తే అక్కడ దేవుడిని అనుసరించని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క కట్టడాన్ని అనుసరించి ఆ ప్రజలు ఏమవుతూ వస్తారంటే వారు వేసుకున్న సంచులన్నీ సంచులు తిరిగి దొంగలు తిరిగి మిడతలు వచ్చి వారు వేస్తారు. అయితే వారిలో మనం దేవుడిని చేసేది పరిస్థితులు తెలియజేసి ప్రార్థన ప్రతిష్ఠిత
కూడికకు తీసుకొచ్చి ఉపవాస ప్రార్థనలకు తీసుకొచ్చి వారిలో మనం ఏం చేసుకోవచ్చు ఎక్కడన్నా మాట్లాడతాం దేవుని బ్రహ్మ రెండవ 12వ వచనం. ఎందుకు మాట్లాడుతున్నాడు? వారు అంతలేదు ద్రాక్ష తోటలు వేసుకున్నారు. వారికి మరి కొంచెం ద్రాక్ష రసం కూడా వారికి అంత వేసుకున్నారు. కొంచెం అది కూడా వారికి రాదు. ఇటువంటి భయంకరమైన ఓడించిన వారిగా ఉన్నారు. కేవలం మొరచిన వారిగా ఉన్నారు. దేవునికి దూరమైన వారిగా ఉన్నారు. దేవుడిన కారణాన్ని బట్టి దేవుడు ఎన్నికలు చేస్తారు అవక్షించారా? ఇప్పుడు మీరు ఉపవాసం ఉండి అన్నిటి గురించి చర్చించి మనరండి. వస్తే ఏం చేస్తూ ఉన్నాడు ఆయన చూడండి. వస్తే 21వ వచ్చి 2వ అధ్యాయం 21వ అట్లా ఆ వాక్యాన్ని భద్రం చేసుకుని ఇంతలో చేస్తూ గొంతులు వేసేయడం వాక్యం ఏదో ఉంచి ఆ జీవితాన్ని ఏం చేసుకుంటున్నాడంటే దేవస్థంగా పైపడక సంతోషించి గంటలు ఒక గొప్ప కారికి మన కాళ్ళను 7 కాళ్ళు ఇవ్వలేదు, 5 కాళ్ళు ఇవ్వలేదు. ఎప్పుడు చేస్తూ ఉంటారు వాక్యం మనలో ఉన్నప్పుడు కొండ చేసేదంటున్నారు. 7 కాళ్ళ వల్ల 5 కాళ్ళ వల్ల ఆ కాళ్ళని వాళ్ళ పరిస్థితి చేస్తారు. మనం కలిగిన ఈరోజు మనల్ని కూడా పరిశుద్ధ పర్వతానికి ఎక్కి వెళ్ళాలి అంటే మన జీవితంలో ఏమన్నా దేవుడిచ్చిన కట్టకుండా, దేవుడిచ్చిన ఆజ్ఞ, దేవుడిచ్చిన జ్ఞాన విధంగా అవి ఉన్నప్పుడే మనము దేవుడిని అనుసరించగలిగిన వారంగా ఉంటాం. అందుకే తెలుసుకోవచ్చు ఆ మాటలు కూడా చూడండి. ఎదురు 8వ అధ్యాయం 10వ వచనంలో పరిశుద్ధాత్మను ప్రేరేపించి తెలియజేస్తూ ఉన్నాం. దానిని మానక దీనిని కూడా చేయలేదు. అప్పుడు దేవుని పోగొట్టుతానని ఉన్నారు అంటున్నారు. దేవుని స్పందించలేక వెనక్కి కూడా చెప్తున్నాడు. ఆదిమలైన తర్వాత 5వ వచనాలు కూడా చూద్దాం ఒకసారి. 9వ వచనం వారు నా నిబంధనలో జరగలేదు కనుక నేను వారిని ఆలస్యం చేసి ప్రభు చెప్తున్నాను. ఆదరణలైన తర్వాత మనం ఏం చేస్తున్నాడు? మన లక్ష్యం వచ్చి ఇస్రాయేలు ఇంటి వారితో నేను చేయబోయే నిబంధన ఏదనగా ధర్మశాస్త్రం కర్మ విధులు దానిని మానక వీళ్ళు మానక అప్పుడు జోడు అదుపులను ఉలిక పిల్లలను కోరినట్లుగా దేవుని యొక్క కలిగిన నాకు పత్రికలు రాయబడిన మాట నాకు పత్రిక
నాకు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అసలు మరి ఆగ్రహ అన్నింటి విషయంలో వారు అపరాధులు అవుతున్నారు. ఇంటికి తగ్గిపోయినా ఒకసారి రచన దేవునికి మనం కలుగుతున్నారు. కాబట్టి అవన్నీ కలిగి ఉండాలి, అవన్నీ కలిగి ఉండాలి. కలిగి ఉన్న దానిలో ఏమంటున్నారంటే ఆ పాలతో నిండిన కుటుంబులే మీ కుటుంబులే చూడండి అక్కడ అన్ని నిరకుటములు నిరకులను తామరలో మీరు ఒక కవలను పోలి ఉన్నది దేవునికి కలిగినారు. ఆ గడ్డిలో నేర్చే ఒక కవలను పోలి ఒక కవలను పోలి దేవుడు మన జీవితాలు ప్రతి ఒక్క జీవితం ఆయన కలిగించినందుకు ఏకమార్గము ఒక శరీరమే ఒక్క శరీరంలో వారిని ఒక్క ఆత్మని స్నానం చేసిన వారమే ఒక్క దేవుని నామంలో రక్షణ పొందిన వారమే కనుక ఆ ఏక మనసుని ఏమంటే వెనుక పిల్లల సామరులో దేవుని ఒక కవలను పోలి ఉన్నది. దేవునికి గురించి చేసేస్తుంది. ఎవరైనా లేకపోతే మీరు వేదములు ఎవరైనా ఆ రీతిగా ఉండాలి. ఈ దేవుని సంఘము అట్లా వెతికే దాన్ని ఏమంటారంటే రాజకుమార విరోధమైన దేవునికి విరోధమైన క్రియలు ఉన్నప్పుడు దాన్ని ఏమంటారంటే జాగ్రత్తమైంది కలిగిస్తూ విధానం దేవుడు మాకు జ్ఞాపకం చేసి అంటే దేవుడి యొక్క వాక్యం చేత కుమారుడు రక్షకుడు నేర్చుకుంటే ప్రజల వారి చేత పరిశుద్ధ ఆత్మ చేత సంఘము నడిపించవచ్చు. దానిలో మనలకు కుటుంబగా ఉన్న దేవుళ్ళ కడుపును తేలి ఉన్నది. దేవునితో మనం కలిగి చేస్తాం కలిగి ఆ తర్వాత గమనించినప్పుడు మీకు అందరము గంట గోపుర రూపము దేవునికి మహిమ కలుగునగాక. మీకు అందరము గంట గోపురం అందరము అనగా మేడభాగం దేవునికి మహిమ కలుగుతా. దేవుని యొక్క బిడ్డలుగా మన జీవితంలో మనం ఏమిటిగా ఉన్నాం దేవుని యొక్క వాక్యం కలిగిస్తూ ఉంటుంది. మనము దేవునికి లోబడే పిల్లలంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుదా. దేవునికి లోబడే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునికి లోబడుతూ ఉన్నామో అప్పుడు ఆయన పిల్లలు అంటున్నారు. ఇస్రాయేలు ప్రజలని ఐగుప్తులో నుంచి తీసుకోవాలి. మోసే కొండ మీద పిల్లలు మోసే కడవ చేసిన కారణంగా వెంటనే వారు ఏం చేశారు? వారి కొరకు ఒక దూడను రూపాన్ని పోసి అంటే మీరు నాకు లోబడలేదు, మీరు నాకు నడవంచలేదు, నడవంచేదాన్ని లోబడతాము దేవునికి మహిమ కలిగినాక అక్కడ లోబడిన దాన్ని ఇక్కడ చూసేమన్నారంటే మీకందరము వంట దగ్గర వేసాము కలిగిన దంతము అనేది మరి అది మనం చూస్తూ ఉంటాం. ఏనుగులు దంతాలు అది ఎటువంటి చాలా బలంగా ఉంటే ఖరాబ్ చేస్తే మరి అది చల్లగా ఉండేదిగా ఉంది. ఇప్పుడు దేవుని ఎదుట అలవంచిన దేవుని ఎదుట నడవంచిన ఈ జీవితం ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారంటే దేవునితో యాత్ర బలవంతుడు బలంగా ఉంటారు. అంతేకాదు దేవునితో సహవాసం చేస్తున్న కొలది ఆయన పరిశుద్ధుడు ఓ రజన్ మహామహిళతో నిండి సంగముగా మీరు బ్రతకని ఆ మాటకు తెలిసి కాందర ఈ బ్రతుకు అని కలిగి ఆ విధంగా మన ముందర ప్రభుత్వం ఆయన పరిశుద్ధత మన దగ్గర ఆయన బలవంతుడు. ఆ బలాన్ని
ఆ బలాన్ని మనం ధరించాలంటే వాక్యం తిమోతి పత్రికలు నా కుమారుడా నా కృప చేత నీవు బలవంతుడు. దేవుని కృపను మనం పొందాలంటే దేవుని దగ్గర మనం ఏం కావాలి? దీనులం కావాలి. దీనులం కావాలి. దేవుడు గొప్ప చేసి మనం దీనులం కావాలి. ఎప్పుడైతే మనం దీనులం అవుతూ ఉన్నామో అప్పుడు దేవుడు మనకు కృపను అనుగ్రహించి ఆ కృప ఏం చేస్తున్న మనల్ని బలపరుస్తూ ఉంది. అన్నాడు మాటలు మన పితరులు ఏం చేస్తూ వచ్చారు అని మనం గమనించినప్పుడు ఇక్కడ ఎస్ఐగ్రామం 5వ అధ్యాయం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. కుమారుడు గర్వించడానికి ఏముందంటే వీళ్ళు గర్వం ఉంది. తర్వాత మెడ శాశ్వతని మెడవంతుతంగా సంబరము ఈ మెడ దేవుడిని ఎదుట ఒంటరిగా ఉందా, అలా ఉంచే వారిగా ఉందా, తల ఉంచే వారిగా ఉంటే ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు మనం తల వేసే వారిగా ఉంటాం, మనం మెడ ఉంచే వారిగా మనం చూస్తూ ఉంటాం. ఒక నాగలి ఎద్దులంటే అవి ఆ పని చేయడానికి ఇష్టపడ్డప్పుడు ఏం చేస్తుంటే ఆ నాగలి కిందకి ఎత్తేయటం ఉంది. లేకపోతే ఒక బండని లాగుతూ ఉంటుంది. ఆ పని చేయడానికి ఇష్టపడ్డప్పుడు అవి ఆ కాడి కిందకి ఎత్తేయటం, ఇష్టపడినప్పుడు ఏం చేస్తుంటే కాడి కిందకి రావు, దెబ్బలు తింటూ ఉంటుంది. కనుక దేవుని పిల్లలంగా ఆ కాడిని ఎక్కడ పెడుతూ ఉన్నారు? అది నడనాడు పెడుతుంది. అప్పుడు ఆ యజమానుడి అధికారానికి అది ఒప్పుకున్నాడు. అదేవిధంగా దేవుని యొక్క సంఘముగా దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకున్న వారిగా నీ నడ నీ సంబరము అని ప్రభు సెలవిస్తుంది. దేవుని యొక్క లేఖనాలను మనం చూస్తే ఇక్కడ వారు గర్విస్తుగా అందరు మెడ సాగుతుని మెడ వంచవలసిన వారు, అంటే మెడ సాగుతున్నంటే లోపడలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. ఇంకా గమనిస్తే చూడండి, అదే గ్రంథం 48వ అధ్యాయము 4వ వచనం చదువు. ఇక్కడ వాళ్ళు చేసిన పని బట్టి ఏమంటే ఉన్నారు, నువ్వు మూర్ఖుడవనియు గర్విస్తురాలనియు గర్విస్తురాంధ్రనియు మూర్ఖుడనియు చూశాడు ప్రభు. ఇప్పుడు ఏం చూడాలనుకున్నాడు? ఈ సంబరం వంశగోపురాలు చూడాలను. ఇక్కడ ఏం చేస్తాడు? నువ్వు మూర్ఖుడు అనియు నిలుపు నరమనియు ఎట్లా ఉందంట? వాణిదని ఇది ఎట్లంతట్టు ఉందిద్దా? వాణిదని నిలుపు నరములాగా అనగా నీ ఎదురు ఎక్కడి వదిలి తీసుకెళ్తా అంటారు. వారు మృదుడు తిరగలేదు అంటే మాట వినని స్థితి, లోపడలేని స్థితి. వాటి స్థితి నుంచి సంఘం ఉండవలసిన చేస్తుంది. సంఘం మారవలసిన స్థితిని చెప్తుంది. దేవునికి మనం కలిగిన మంచి దేవుడిగా జ్ఞాపకం చేస్తాం. మనం ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యానికి లోబడే వారిగా ఉండాలి. అవకాశాలు వస్తూ నా వాక్యాన్ని విని దానిని గెలుపుకునేవాడు ధన్యుడు. నా వాక్యాన్ని విని నన్ను వెంబడించిన వారే నా వారు అంటున్నా. వారు నా తల్లి, నా సహోదరుగా మీరు తినలేదు, లోపడలేదు, గర్విస్తులైపోయారు, మూర్ఖులైపోయారు, నడసాగుతున్న వారిగా ఉన్నారు. నడను నిలువెందులు చేసుకున్న వారిగా, వంశీ వారిగా ఉన్నారు. అయితే దేవుడు సంఘ స్వారస్యాన్ని తెలియదు, సంఘం ఉండవలసి కోరుకుంటున్నారు.
వరుడుగా నడుచుకున్న వధువు సంఘముగా ఉండవలసిన స్థితి. ఆ వధువు సంఘములో స్థితి దేశస్తుడైన ఊరు దేశస్తుడైన ఐగుప్తుడైన లేకపోతే యోధుడైన విరుసు దేశస్తుడైన ఎవరైనా ఆయనకి తల వంచవలసిందే. ఎందుకంటే మాట ప్రసిద్ధ వాక్యంలో రాష్ట్ర దేశస్తుడైన సూర్యుడైన ఈవోన్లో పుట్టాలి, ఈవోన్లోనే వారి జననం అని రాయబడాలి. ఈవోన్లో ఏమన్నంటే దేవుని యొక్క ఒక రోజు ఉంది కనుక మనం మన జీవితం మన వ్యక్తిగత జీవితం జాగ్రత్త చేసుకుని ఆయన విశ్వాసముకు దినదినమే మనం ప్రభు రక్తం చేత పడుతుంది. ప్రభు చేసిన ఇష్టమని దేవుని సహాయాన్ని దేవుని నామ మహిమార్థంగా వచ్చే వారుగా ఇందుకు దేవుడి సహాయం కొన్ని విషయాల్లో దేవుని ఇష్టం, కొన్ని విషయాల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. కనుక దేవుని చిత్తానుసారంగా మనం నడుస్తుంది. నాకు నీకు అందరము సొంత గోపుర గోపురము బలమైనదిగా, తర్వాత పరిశుద్ధమైనదిగా దేవునికి మనం కలుగుతాం. ప్రవేశి నీ అస్త్రములు జనపూర్ణమైన పెద్ద పట్టణంలో ఉన్న 2 పతాకములతో సమానములు. దేవునికి మనం కలుగుతాం. మూత్రాలు తీస్తే సంఘం ఉపదేశాన్ని వింటూ ఉంది. దేవుని పిల్లలంగా దేవుని సన్నిధి చేస్తూ ఉన్నాం. ఉపదేశాన్ని వింటూ చూస్తూ ఉన్నాం. మనం అక్కడొకరు ముక్కడొకరు ఉంటూ ఉన్నాం. ఎట్లా ఉన్నారు? ఉపదేశాన్ని వింటూ అంతరంగ స్వభావం వింటే మార్చబడుతుందా లేదా లోకమంతటా సంచారం చేస్తుంది. అయితే మూడు జనపూర్ణమైన పట్టణంలో ఉన్న 2 పతాకములకు సమానంగా ఉన్నది. పతాకం అనగా అరణ్యములో ఉన్న చెరువులు. అదే విషయాన్ని అరణ్యలో మరొక 4వ అధ్యాయం నీళ్ళకు గుండా నీ కన్నులు యువ కన్నుల వల్ల కనబడుతూ ఉన్నాయి. యువ కన్నులు ఏంటంటే నీళ్ళు. ఆ నీళ్ళని ఎంతగా చేస్తున్నాడు? చెరువులుగా. ఎందుకంటున్నాడు ఈ మాట? సత్యమరుగా నీరు, సత్యం ఎరగని ప్రజల కొరకు అందరికీ రక్షకుడిగా ఆయన ప్రాణం పెట్టి అందరినీ రక్షించడం, సత్యం ఎరగని ప్రజల రక్షణ కలిగించిన సంఘము విశ్వాసరేశాలు మీ కన్నులు ఆ విశ్వేని పట్టణం అంటున్న 2 పతాకములు సమానంగా కలిగిన అన్ను కలిగిన దేవుడిగా నాకు తెలుసుకున్న సత్యాన్ని నన్ను జాగ్రత్త చేసి తెలుసుకున్న సత్యాన్ని నేను అరుపుగా బ్రతకాను. తెలుసుకున్న సత్యాన్ని నా ప్రీతి కలిగి నా కుటుంబాన్ని బట్టి, నా బిడ్డను బట్టి, వచ్చిన భర్తని బట్టి, నా తోటి వారిని బట్టి మనము దేవుని దగ్గరికి ప్రార్థించేవారంగా ఉండాలని ఇక్కడ నిత్యం కూడా చేస్తాను. ప్రదర్శన గుమ్మలు మోగిస్తూ ఉన్నాను, విస్తారావం చేస్తూ ఉన్నాను, చిప్పుకోడి వలె మోగిస్తూ ఉన్నాను, మక్క వలె అరుస్తూ ఉన్నాను. ఏం చేస్తున్నాడు పనులు? మిగతా గ్రంథంలో గ్రంథం మొదటి అధ్యాయము, గ్రంథం మొదటి అధ్యాయము 8వ ఆ పరిస్థితులన్నింటినీ బట్టి
నేను నక్కలు అరుచినట్లుగా అరుస్తూ ఉన్నాను. వేదన తెలియదు. ఈరోజు మా దేవునికి వస్తాం వెళ్ళిపోతే ప్రజల కొరకు ఈ భక్తులు ఇప్పుడు వేదన అంటే ప్రజలకు దేవుని ప్రజలకు దేవుని వేదన పడుతూ పలుకుతున్న మాట మన కొరకు వేదన పడుతూ ప్రార్థిస్తూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ మరి మన కన్నులు కన్నీళ్ళు పెరుగుదల కోసం మీ కన్నులు యువ కన్నులు కన్నీళ్లకు నిండిన కన్నులు ఈ పట్టణం అందిన ఆ తోకములు ఇంకా అనుకోలేదు ఆయన మాటలు జీవన కొలది మనం జాగ్రత్త పడుతూ ఇల్లు కొలది దేవుని యొక్క వాక్యము ద్వారా ఇంకా మనం ఎట్లా ప్రార్థించి ఇంకా మన ప్రవర్తన ఎట్లా సరిచేసుకోవాలి, ఇంకా దేవుడికి మన తెలిసిగా మనము ఒకరికొరకొకరు ప్రార్థించి సొమ్ములంటారు ప్రార్థన చేసి ఎందుకు ప్రార్థన చేసే పాపం వారు చచ్చిపోయారు. చనిపోయిన వారి గురించి పాపం ప్రార్థన పెట్టేవారు. సంగమగా దేవుని పిల్లల ఇటువంటి గుణ లక్షణాలు మనలో ఉంటే వాహనం చేసి అంటున్నాడు రాజకుమార ఇప్పుడు దేవునికి ఏమని కలిగింది అంట వేసిన ప్రభుత్వ ఈ రోజు వివిధ వాక్యమ ద్వారా నా జీవితంలో నిరంతగా ప్రభు యొక్క విజ్ఞాపన నిరంతగా ప్రభు యొక్క వాక్యాన్ని అనుసరించి అనేది మనం తెలుసుకుంటే మన జీవితంలో దేవుడు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి అటువంటి కృపాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మన విలుసుని జాగ్రత్త చేసిన ఏకైపు సూచిగల మహిమలు కలుగునే దేవుడు ఖచ్చిత వార్త మన విలుసుగా జీవించుగా. దేవానికి స్తుతి 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 స్తోత్రమేసయ రాజకుమారి ప్రవర్తనను నేర్పిస్తూ వస్తున్నావు ప్రభు. ఎంత గొప్పగా బోధించావు ప్రభు. నీకు వేలాది స్తుతులు 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 స్తోత్రములేసయ స్తోత్రములు 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 పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రములు 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 ప్రభు. నేర్పించావు ప్రభు. స్తన్యములేంటో నేర్పించావు ప్రభు. గొంతు ఎలా ఉండాలో మెడ వంచిన గొంతుగా ఉండాలని బోధిస్తూ వచ్చావు ప్రభు. నీకు వందనాలు స్తుతులు 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 స్తోత్రములేసయ. అవును ప్రభు. ఆశ్చర్యులతో వ్యభిచారం అన్నావు ప్రభు. మరి భర్తలను గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. మీ సన్నిధి ఎరుగక తండ్రి నాయన వ్యాపారమే దేవుళ్ళుగా తండ్రి దేవా. మరి వాళ్ళు చేసుకునే ఉద్యోగాలే దేవుళ్ళుగా ప్రభువ. అట్లాంటి అన్యులతో వ్యభిచరిస్తూ ప్రభువ నీకు దూరంగా ఉండి ప్రభువ నష్టపోకుండా తండ్రి యేసయ్య సహాయం చేయి సహాయం చేయి సహాయం చేయి. భర్తలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువ. జ్ఞాపకం చేసుకో ప్రభువ. కుటుంబాల గురించి ప్రార్థించమన్నావు తండ్రి దేవా. అందరి కోసం కన్నీటి ప్రార్థన నేర్పిస్తానంటున్నావు కదా ప్రభువ. ఈ సన్నిధికి రాగలుగుటకు తండ్రి సహాయం చేయి. వ్యభిచారము వ్యభిచారము వ్యభిచారం అన్నావు ప్రభు. అటువంటి వ్యభిచార పరిస్థితుల నుంచి తండ్రి దేవాను సహాయము చేయి. నీ సన్నిధికి నీతో నీ వాక్యముతో సుఖము తండ్రి. నీ ఆత్మతో సుఖము దేవా. నీ వాక్యముతో నీ పరిశుద్ధ వాక్కులతో సుఖము ప్రభు. అనుభవించే 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 స్త్రీగా తండ్రి నాయన నువ్వు ఏర్పాటు చేసుకున్న సంఘం గురించి ప్రార్థిస్తున్నావు. నీకు వందనాలు స్తుతులు 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 స్తోత్రములేసయ్యా. ఈ వ్యభిచారణను తండ్రి నాయన నీకు ఇష్టముగా కనపడటం లేదంటున్నావు ప్రభు. నీకు
అప్పచెప్పుకుంటున్నాం యేసయ్య. కన్యకలు అనుకోని తండ్రి నాయన, కన్యకలు అనుకోని తండ్రి నాయన, గర్విష్ఠులుగా తండ్రి నాయన గొంతు చాచి నడుస్తున్న వారిగా అన్ని జ్ఞాపకం చేస్తున్నావు ప్రభువా. కన్యక ఏ రీతిగా ఉండాలో, కుటుంబాలను ఏ రీతిగా నీ దగ్గరికి తీసుకొని రావాలో నేర్పిస్తున్నావు. కన్నీరు కారుమంటున్నావు. అటువంటి కన్నీటి జీవితంని మాకు అందరికీ దయచేయి ప్రభు. అందరికీ ఒకటే రూపం చూడాలనుకుంటున్నావు. నువ్వు సహాయం చేయి, నువ్వు సహాయం చేయి, నువ్వు సహాయం చేయి ప్రభువ. పరిశుద్ధుడిగా నువ్వు ఉన్నావు. నీ సన్నిధికి విలువ ఇచ్చి ప్రభువ, నీ సన్నిధిలో మోకరించుట నేర్పించు ప్రభువ. సహాయం చేయి, సహాయం చేయి, సహాయం ఈ వ్యభిచార జీవితం నుంచి తప్పించు, తప్పించు, తప్పించేసి ఆ కుటుంబాలను తప్పించు నా దేవ. నీ సన్నిధికి భయపడి నీ దగ్గర మోకరించే కుటుంబాలుగా తండ్రి నాయన మమ్మల్ని స్థాపించు, స్థాపించు. నీ సత్యములో స్థాపించిన దేవుడవు, నీ ఆత్మ చేత స్థిరపరిచిన దేవుడవు, నీ ఆత్మ చేత బోధిస్తున్న దేవుడు, ఇక్కడ కొంత అక్కడ కొంత నేర్పిస్తున్న దేవుడవు. నేర్పించింది జ్ఞానము కలిగి జ్ఞానాత్మ చేత అర్థం చేసుకొని ప్రభువా నీ సన్నిధిలో తలెత్తుకొని నిలబడే బిడ్డగా నువ్వు ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, 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 స్తోత్రములు. వాక్యం చేత పాలించి పోషిస్తున్న దేవానికి వందనాలు, స్తుతులు, 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 స్తోత్రములేసే. మా నడక, మా పడక నీ పరిశుద్ధత చేతనే ప్రభువా, నీ పరిశుద్ధత చేతనే, నీ వాక్యం చేతనే ప్రభువా మేము అనుసరించే జీవితాలుగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు, స్తుతులు, 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 స్తోత్రములేసే, స్తోత్రములేసే. దేవా తండ్రి, దేవా తండ్రి, యేసయ్య, 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 నీకు ఘనమైన స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధత నీకు స్తోత్రము, నీ స్తోత్రము, నీ జ్ఞానము గొప్పది ప్రభువా, నీ జ్ఞానము గొప్పది. అపారమైన జ్ఞానము చేత తండ్రి దేవాన్ని బోధించినప్పుడు మెడలు వంచే బిడ్డలుగా, మెడలు వంచే బిడ్డలుగా నీ సిద్ధపరచు, 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 సిద్ధపరచు. పరిశుద్ధుడాన్ని సిద్ధపరచు. నీ జ్ఞానము చేత బోధించిన జ్ఞానమును తిరస్కరించకుండా సిద్ధపరచు, 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 సిద్ధపరచు. పరిశుద్ధుడా నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే మా జీవితాలు నీ కొరకే, నీ కొరకే నీ సన్నిధికి చేరుటకు ఇష్టపడుతున్న దేవుడిగా, పిలుస్తున్న దేవుడిగా నువ్వు మా మధ్య ప్రభువా మేము అంగీకరించి నీ సన్నిధికి కుటుంబాలుగా 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 చేరు రాగలుగుటకు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధుడా కుటుంబాలు కుటుంబాలు కుటుంబాలుగా అనేకులు 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 నీ చెంత చేరు బిడ్డలుగా ప్రభువా, పరిశుద్ధులుగా చేరే బిడ్డలుగా ప్రభువా నీవు ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, 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 స్తోత్రములు యేసయ్య.